Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC Group 1 Prelims పేపర్ 1లో జియోగ్రఫీ స్ట్రాటజీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ స్కోరింగ్ ఏరియా కూడా. అయితే ఏ విధంగా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది మీరు తెలుసుకుంటే, ఆ టెక్నిక్స్ కనుక మీరు నేర్చుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి పాత నోటిఫికేషన్ సంబంధించి. సో దాంట్లో కేశవర్ధన్ రెడ్డి తిన డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మన గైడెన్స్ అనేది తినకు చాలా హెల్ప్ అయింది. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నాకు ఈ టెస్ట్ అయితే పంపించారు. ఇలాగ నలుగురికి ఎంపీడీఓస్ కూడా వచ్చాయి, ఒకరికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే చాలా మందికి ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చాయి. దాదాపు 18 మందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన టెస్ట్ ఏ విధంగా మన గైడెన్స్ అలాగే మన కంటెంట్ అనేది హెల్ప్ అయింది అనేది ఈ టెస్ట్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడనే కాదు, ఈవెన్ తమిళనాడులో కూడా మన స్ట్రాటజీస్ అనేవి వర్కౌట్ అయ్యాయి. దాదాపు ఒక 6 తమిళనాడు పిఎస్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయడం జరిగింది. అండ్ తమిళనాడు పిఎస్ అనే కాదు, ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా చాలా మంది క్రాక్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన టెస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. అంటే అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కలిపి లాస్ట్ టైం మన గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంటిగ్రేట్ ఇస్తే ఏదో ఒకటి మనకి బ్యాకప్ కింద దొరుకుతుందని చెప్పి గ్రూప్ 1కి గ్రూప్ 2 కలిపి అప్పుడు గైడెన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇంతవరకు మీకు గ్రూప్ 1 టెస్ట్ చూపించాను. ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించి ఫన్నీ దీనికి 49th ర్యాంక్ వచ్చింది. ఎక్సైజ్ ఎస్ఐగా చేస్తున్నారు. అలాగే ఉమాదేవి గారు వితౌట్ కోచింగ్ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ బాగా చదివారు. సో డిటీ అయితే వచ్చింది. దాంతోపాటు శ్రీహర్ష ఏసీటీ వచ్చింది. అండ్ సాయి శ్రీజ దీన్ని కూడా ఎక్సైజ్ ఎస్ఐ అనుకుంటా. మనోజ్ దీన్ని కూడా ఎక్సైజ్ ఎస్ఐగా జాయిన్ అయ్యారు. సో ఇలాగా గ్రూప్ 1లో పాటు గ్రూప్ 2లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాంతోపాటు ఇంకా వేరే ఎగ్జామ్స్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇలా చాలా ఎగ్జామ్స్లో కూడా మన గైడెన్స్ బ్యాచ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మన కంటెంట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే ప్రీవియస్ పేపర్స్లో అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు బిగినర్స్కి అయినా సరే, ఇటు సీనియర్ ప్లేయర్స్కి అయినా సరే కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ లెసన్ చదువుతున్నప్పుడు అది ఎగ్జామ్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ ఏ విధంగా చదవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి అవన్నీ కూడా మీకు ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ అనేది హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అనేది కూడా మీకు అర్థమవుతుంది ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్తో పాటు లింక్ చేసుకుంటే. ఓకే, సో ఇలాగా ఒక లెసన్ని ఒక బేసిక్ లెవెల్లో ఏ విధంగా చదవాలనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇది చాలా బేసిక్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది. సో ఇది ఒక మెయిన్ స్ట్రాటజీ మీరు తెలుసుకోవాల్సింది. సో అందుకే మనం ఏంటంటే ఈ రీడింగ్ స్కిల్స్ మనం స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు అడిషనల్గా మీరు ఈ స్పీడ్ రీడింగ్ ఈ టెక్నిక్ కూడా నేర్చుకోవాలి. ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ వల్ల అంటే మనం చూసుకుంటే మీరు సిలబస్ అనేది చాలా బల్కీగా ఉంది. సో ఇంత బల్కీ సిలబస్ని ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్తో మీరు ఈజీగా కంప్లీట్ చేయగలరు. అలాగే చాలా ఎక్కువసారి రివర్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో దీనికి ఏంటి కనీసం 2 వీక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత 3rd వీక్ నుంచి మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ నిమోనిక్స్ అన్ని మీకు చాలా హెల్ప్ అవుతాయి రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడంలో. అలాగే మైండ్ మ్యాప్స్ ఏ విధంగా వేసుకోవాలి, అటు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. నోట్ మేకింగ్ స్కిల్స్, సో దీంట్లో మనం ఏంటంటే రూల్ ఆఫ్ 10% అనేది ఫాలో అవ్వాలి. సో అవన్నీ కూడా ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఆ వీడియోస్లో మొత్తం చెప్పడం జరిగింది. దాంతోపాటు అడిషనల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీక్యూ. సో ఇప్పుడు ఏంటంటే సిలబస్ అనేది కొంచెం యూపీఎస్సీ రైన్స్లో ఉంది అండ్ 70% ఆఫ్ సిలబస్ కూడా ఓవర్లాప్ అవుతుంది. అయితే ఇప్పుడు యూపీఎస్సీ ఫార్మాట్లో ఇన్ కేస్ క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. సో అప్పుడు ఏంటంటే బ్లైండ్గా ఏదో గెస్ వర్క్ చేయకుండా ఒక ప్రాపర్ టెక్నిక్తో కనుక మీరు సాల్వ్ చేసుకుంటే మీరు రైట్ ఆన్సర్కి అరైవ్ అవ్వగలరు. ఓకే, సో దానికి సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా యూపీఎస్సీ రైన్స్లో, ఏపీపీఎస్సీ రైన్స్లో, అలాగే అదర్ స్టేట్ పిఎస్సీ రైన్స్లో అన్ని టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీకి ఆల్మోస్ట్ మీరు ఒక 3 to 4 hours వీడియోస్ అయితే ఉంటాయి. ఈ టెక్నిక్స్ కనుక నేర్చుకుంటే ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఇది ఒక బ్యాకప్ స్ట్రాటజీగా మీకు పనికొస్తుంది. అది మీకు కొంచెం స్కోర్ ఎక్కువ తెచ్చుకునేలాగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ ప్యాలెస్ అండ్ టెక్నిక్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఈ స్కిల్ సెట్ వీడియోస్లో మొత్తం టోటల్ 16 వీడియోస్ ఉంటాయి. ఆ 16 వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా సరే మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే ఫస్ట్ ఈ 16 వీడియోస్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ఒక
క్లారిటీ అయితే వస్తుంది, మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు 100% ఒక క్లారిటీ అయితే వస్తుంది. దట్స్ 100% షూర్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 తీసుకుంటే 30% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ రావడం జరిగింది. సో దీన్ని మనం అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. సో అందుకోసం మనం లాస్ట్ టైం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాం, ఈసారి అంటే ఇంకా ఎక్కువ ఇచ్చాం. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ హిట్ రేషియో ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 25 to 35% అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మొన్న రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 4లో కూడా చాలా క్వశ్చన్స్ వీటి నుంచే రావడం జరిగింది. చాలా మంది నాకు మెయిల్ చేశారు కూడా, గైడెన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 4 ప్రిలిమ్స్ రాసినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్సే వచ్చాయి. సో అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయింది, మంచి స్కోర్ తీసుకురావడానికి. సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్లో కూడా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యాయి. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 4 మొన్న రీసెంట్గా జరిగింది కదా, 35% క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. సో దాన్ని ఇప్పటి నుంచే మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు మనం గైడెన్స్ వీడియోస్ అయితే ఇస్తున్నాం, అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్స్ అన్నీ ఇస్తున్నాం. సో సిలబస్ ఏ ఉందో దానికి స్టిక్ అనే స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాం. ఓకే, సో అంటే ఈ టోటల్ ప్రోగ్రామ్లో మీకు స్టడీ మెటీరియల్స్, అలాగే మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్, దాంతోపాటు స్కిల్ సెట్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గైడెన్స్ వీడియోస్, అలాగే మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వరకు అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ టైం జర్నీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరిగింది. సో వీటిని ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటే మెయిన్స్లో కూడా మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. సో మెయిన్గా ఏంటంటే మీకు అటు ప్రిలిమ్స్కి అడ్వాంటేజ్ అయ్యేలాగా, అలాగే మెయిన్స్కి అడ్వాంటేజ్ అయ్యేలాగా మీకు మొత్తం ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా మీరేంటే ఒక రైట్ వేలో కనుక తీసుకొని ఒక క్యాల్కులేటెడ్ అప్రోచ్లో కనుక ముందుకెళ్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది, మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. మెయిన్గా ఏంటంటే మీ టైం వేస్ట్ అవ్వకుండా ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ఫుల్ క్లారిటీ అనేది మీకే వచ్చేస్తుంది వన్స్ నేను చెప్పిన స్కిల్ సెట్ వీడియోస్ అన్ని కూడా చూసిన తర్వాత. సో దీనివల్ల ఏంటంటే మీకు రీడింగ్ స్కిల్స్ అనేది మీకు టాప్ నాచ్ అనేది దొరుకుతుంది, అలాగే నోట్ మేకింగ్ స్కిల్స్ కూడా ఈజీ అవుతుంది, అండ్ చాలా ఎక్కువ సార్లు మీరు రివైజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీ మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు 100% యాక్యురసీతో. సో స్పీడ్ రీడింగ్ అనేది కూడా మీకు ఎడిషనల్ అడ్వాంటేజ్ అవడం వల్ల మీకు ఏంటి ఆ లాస్ట్ ల్యాప్ రివిజన్ కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ ఈ టెక్నిక్స్ అన్ని కూడా ప్రిలిమ్స్ కన్నా మీకు మెయిన్స్లో ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. కాకపోతే బేసిక్ లెవెల్లో ప్రిలిమ్స్కి ఈ టెక్నిక్స్ కనుక మీరు అలవాటు చేసుకుంటే మెయిన్స్కి మీకు ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఇటు ప్రిలిమ్స్కి హెల్ప్ అయ్యేలాగా, మెయిన్స్కి హెల్ప్ అయ్యేలాగా ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇప్పటి నుంచే కనుక రైట్ వేలో మీరు నేర్చుకొని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది, టైం వేస్ట్ అవ్వదు, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. మెయిన్గా ఫస్ట్ మీ సిలబస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది, చాలా ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, అండ్ అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్క్స్ మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇది ఈ కోర్స్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. అయితే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 క్వశ్చన్ పేపర్ని మనం అనలైజ్ చేద్దాం. అసలు ఏపీఎస్సీ ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు, వాటి తరగతి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏంటి, సో ప్రీవియస్ క్వశ్చన్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేది కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. ఓకే, డాన్యూబే రివర్ ఫ్లోస్ ఇంటూ అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు, దీనికి ఆన్సర్ బ్లాక్ సీ. ఇది ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ May 26, 2019 ఇచ్చిన క్వశ్చన్. అయితే దీని తాలూకా బేసిక్ రిఫరెన్స్ ఎక్కడ ఉంది, రీసోర్స్ ఏంటి అంటే ఈ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్ 1999లో. ఇక్కడ చూడండి, దీని రైట్ ఆన్సర్ అంటే సి అనమాట. ఓకే, సో దీని నుంచి మనకి ఇండైరెక్ట్ ఫార్మాట్లో రావడం జరిగింది. ఓకే, ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్లీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఏపీఎస్సీ గ్రూప్ 1 2019 క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోల్ ఫీల్డ్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ సి అనేది ముసాబని. ఓకే, సో ఇలాగా మీరు ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాగా ఈ నాట్ అనే కీవర్డ్స్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అండ్ రైట్ ఆన్సర్కి అరైవ్ అవ్వగలరు. ఓకే, సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే లింక్ అయింది. ఇది కూడా ఉత్తరప్రదేశ్ PCS నుంచి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది 2019 ఇచ్చిన క్వశ్చన్. కారగండ బేసిన్ ఈస్ ఫేమస్ ఫర్. ఇది కూడా ఏంటి UPSC
2010 పేపర్లో మనకు కనిపించింది. ఇక్కడ చూసుకుంటే కారంగండ బేసిన్ అండ్ ఇక్కడ చూడండి కోల్ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ ఇచ్చారు, మినరల్స్ ప్రొడ్యూసింగ్ రీజన్ అని చెప్పి. ఓకే, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఫార్మాట్లో వచ్చిన క్వశ్చన్. అది ఎక్కడి నుంచి తీసారంటే ఉత్తరప్రదేశ్ పీసీఎస్ పేపర్ నుంచి తీయడం జరిగింది. ఇంకో క్వశ్చన్ చూడండి, జూలు ట్రైబ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 1999 నుంచి తీసుకోవడం జరిగింది. 2019 APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్. ఓకే, సో దీని తరక బేసిక్ రిఫరెన్స్ కూడా ఉత్తరప్రదేశ్ పీసీఎస్ నుంచే రావడం జరిగింది 2017 ప్రిలిమ్స్ పేపర్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాట్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్ ఇది ఉంది మనకి. ఇది యాక్చువల్లీ హంబోల్ట్ అనేది కోల్డ్ ఓషన్ కరెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాట్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్ అనేది క్వశ్చన్ ఇచ్చారు. ఇది కూడా ఇండైరెక్ట్ ఫార్మాట్ వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, సూయజ్ కెనాల్ కనెక్ట్స్. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో ఇది రిపీట్ అయిన క్వశ్చన్, స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. సో దీని తరక బేసిక్ రిఫరెన్స్ కూడా మనకి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 1999 పేపర్ నుంచి ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, డోర్ డ్రమ్స్ నుంచి అడిగారు. ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఫార్మాట్ వచ్చింది. ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సి క్వశ్చన్. సో మనకి ఏంటంటే ఈ కీవర్డ్ బేస్డ్ మనం సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ వాల్కనిక్ మౌంటైన్ అని. ఓకే, ఇది కూడా దీని తరక బేసిక్ రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే బీహార్ పిఎస్సి 1994లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ ఇచ్చారు. ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సి క్వశ్చనే, డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, హాట్ అండ్ టాట్స్. ఇది కూడా మనకి బేసిక్ లెవెల్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట, హాట్ అండ్ టాట్స్ అనేది. సో ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ కంటెంట్ నుంచి తీసిందే. ఇలా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ జియోగ్రఫీ టోటల్ 30 క్వశ్చన్స్ కదా. సో దాంట్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే మనకి 10 క్వశ్చన్స్ అయితే కనిపించాయి డైరెక్ట్గా, అంటే ఇండైరెక్ట్ ఫార్మాట్లో కూడా అడిగారు. కాకపోతే వాటి తరక డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కవర్ అవుతున్నాయని ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉండదు. ఆల్మోస్ట్ ఒక 33% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఎక్కువ మనకి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అలాగే ఉత్తరప్రదేశ్ పీసీఎస్ పేపర్, అలాగే బీహార్ పిఎస్సి, వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఇలాగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కనుక ప్రిపేర్ అయ్యి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక అడ్వాంటేజ్ కింద తీసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. కొంచెం క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మీరు చదువుంటారు కాబట్టి ఒక పర్ఫెక్షన్తో 100% యాక్యురసీతో ఆ 130 మార్కింగ్ని ఓవర్కమ్ చేస్తూ మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో జియోగ్రఫీకి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూస్ తరక వెయిటేజ్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు. ఓకే, అందుకే నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే సీనియర్ ప్లేయర్స్ కానీ లేకపోతే బిగినర్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ అనలైజ్ చేయాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ చదవాలి. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తే మీకు అది డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది అండ్ 100% యాక్యురసీతో మీరు ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలరు. సో ఇది ఒకటి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎంత అడ్వాంటేజ్ అనేది మీకు ఆల్రెడీ మీకు ఒక ప్రాక్టికల్ వేలో మీకు చూపించాను. సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ లో ఇంతకుముందు వీడియో హిస్టరీ అండ్ కల్చర్లో కూడా సేమ్ ఇలాగే ఒక 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. ఓకే, అంటే ఇది కన్సిస్టెంట్గా ఎంత చెప్పాను కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చాయని నేను ఆల్రెడీ మీకు ఒక స్టేట్మెంట్ కింద ఇచ్చాను. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని కూడా అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను పెట్టాను కూడా. ఓకే, మన కంటెంట్ నుంచి ఎలా వచ్చాయి, ప్రీవియస్ పేపర్స్ ఎలా వచ్చాయి అనేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వల్ల ఆల్మోస్ట్ మీరు ఒక 30% అనేది క్వశ్చన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలని చెప్తున్నాను. అండ్ మీకు ఎక్కువ రికమెండ్ చేసిందంటే కంటెంట్ చదువుతున్నప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని లింక్ చేసుకుంటూ చదివితే మీకు ఒక పర్టికులర్ టాపిక్ హై ప్రయారిటీ లో ప్రయారిటీ అని కూడా మీకు తెలిసిపోతుంది. సో దానికంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఇప్పుడు జియోగ్రఫీలో ఏంటి మెయిన్ ఫోకస్ ఏరియాస్, అంటే వేటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనేది మీకు ఇక్కడ ఇస్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే టోటల్ ఏపీపీఎస్ అన్ని పేపర్స్ కూడా అనలైజ్ చేసి మీకు ఇస్తున్న లిస్ట్ ఇది. అంటే జియోగ్రఫీ పరంగా వేటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలని. ఓకే, రివర్స్, మౌంటైన్స్, లేక్స్, ఐలాండ్స్, సాయిల్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హై ప్రయారిటీ అనమాట. ఇంకా అలాగే కోస్ట్, పీక్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, గ్లేషియర్స్, పాసెస్, వాటర్ ఫాల్స్, అలాగే కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్. ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ కూడా మనకి కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో వాటి తరగా బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, అది యాక్చువల్లీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఇచ్చిన క్వశ్చన్. ఇలాగా కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించిన కంటెంట్ అంతా కూడా మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైం వీడియోలో మీకు ఏం చెప్పాను, హిస్టరీ అంటే
హిస్టరీ అండ్ కల్చర్ అని ఇచ్చారు. సో ఆ 2 డైమెన్షన్స్ కూడా కవర్ చేస్తూ మన కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా స్టాటిక్ నుంచి ఇచ్చిన అలాగే డైనమిక్ నుంచి ఇచ్చిన కవర్ అయ్యే విధంగా మన కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు మీరు అడిషనల్ చూసుకోవాల్సింది అంటే నేషనల్ హైవేస్, నేషనల్ వాటర్ వేస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, పోర్ట్స్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా అడిషనల్గా మీరు చూసుకుంటూ ఉండాలి. సో మెయిన్గా జియోగ్రఫీ తరక మెయిన్ హై టాపిక్స్ లిస్ట్ అంటే ఏంటంటే రివర్స్, మౌంటైన్స్, లేక్స్, ఐలాండ్స్, సాయిల్స్, కోస్ట్, పీక్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, గ్లేషియర్స్, పాసెస్, వాటర్ ఫాల్స్, నేషనల్ హైవేస్, నేషనల్ వాటర్ వేస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, పోర్ట్స్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. అండ్ మీరు కంటెంట్ చదువుతున్నప్పుడు కూడా ఈ పర్టికులర్ టాపిక్స్ మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. మీకు ఏంటంటే కొంచెం ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. మీరు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారు ఈ డైమెన్షన్స్లో. ఓకే, సో అది నేను చెప్పాలనుకున్నది జియోగ్రఫీ స్ట్రాటజీ. అంటే ఏపీపీఎస్సీ ఏ విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు అండ్ ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ అనేది తీసుకుంటున్నారు అనేది మీకు ఒక ప్రాక్టికల్ వేలో మీకు చూపించాను. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ప్రిపరేషన్లో. సో ఇది టోటల్గా ఓవరాల్ జియోగ్రఫీ స్ట్రాటజీ. సో దేనికి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో అనలైజ్ చేసి మీకు అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ స్ట్రాటజీస్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఎప్పుడంటే మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏపీపీఎస్సీ ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏఈ 2016 అక్కడి నుంచి కూడా మనం చాలా కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మనం గైడెన్స్ అయితే ఇస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్, అలాగే గైడెన్స్ వీడియోస్ ద్వారా అన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ప్రతి ఎగ్జామ్లో కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేసింది కాదు. ఇవన్నీ చాలా కన్సిస్టెంట్గా చాలా ఇయర్స్ నుంచి మనం తీసుకొచ్చిన అవుట్పుట్ ఇదంతా కూడా. సో అందుకే అంత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ వేలో మనం అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో డెఫినెట్గా మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.